బాగున్నారా? హస్తం గుర్తు కోటేంది కాంగ్రెస్ పార్టీ మా హస్తం గుర్తు తల్లి మన ఇందిరమ్మ పార్టీ చూడు మళ్ళా ఒక్కసారి అవకాశం ఇయ్యరి. ఏం నమస్తే అమ్మా. హస్తం గుర్తు కోటేంది తల్లి కాంగ్రెస్ పార్టీ మా ఒకసారి అవకాశం ఇయ్యరి. ఏం తమ్ముడు అమ్మా? నమస్తే తల్లి. హస్తం గుర్తు కోటేంది తల్లి కాంగ్రెస్ పార్టీకి మా ఒకసారి అవకాశం ఏంటి తల్లి? బాగుండవు పెద్దనా? పెద్దనా హస్తం గుర్తు కోటేండి పెద్దనా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఏంది? ఇక్కడ స్థానికులను గెలిపిండి ఒకసారి. ఎప్పుడు శిల్పా కుటుంబం కడప జిల్లాలను గెలిపించాం మనం. మరి అందుకే ఈసారి అది మార్చాలి. ఆ రాతను మార్చగలిగే శక్తి మనకు ఈ 5 రోజులే ఓటు ద్వారానే చూడాలి. ఒక్కసారి మార్పు తేవాలి ఖచ్చితంగా నంద్యాలలో. మర్చిపోకన్నా భీమారం నాది సారథిరెడ్డి తమ్ముడు కొడుకును. ఒక అవకాశం ఏంటి పెద్దనా? ఒకసారి లోకల్లో గెలిపేది. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగినని కష్టం తెలిసిన ఒక్క అవకాశం ఇయ్యరి. శిల్ప వాళ్ళ లెక్క ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి విర్ర వీగుతున్నారు. ఇంత ఎలక్షన్లు అప్పుడు ప్రేమ అభిమానాలు దండిగా ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయినాక పట్టించుకున్న తోలు లేరు, పలకరించే తోలు లేరు. ఇప్పుడు మీ ఊర్లో అంతమంది ఉన్నారు, రాకేష్ రెడ్డి వాళ్ళు వీళ్ళు. ఎవరికన్నా ఆయన ఏమన్నా పని చేసి పెడుతున్నాడా? వాళ్ళు మనసు చంపుకొని వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు, ఏంటికి తిరుగుతున్నారో కూడా తెలియదు నాకు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి అంతే. ఒకసారి ఇక్కడ మన వాళ్ళకు అవకాశం ఏరి. ఎప్పుడు బయట వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం మనం. మన ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఒకసారన్నా మనం ఓట్లు వేసుకోకుండా అవకాశం ఇవ్వండి. ఏనా నాది పక్కన భీమారమే. ఒక్కసారి మీరు పార్టీని కాదనకుండా ఇప్పుడు పార్టీ చేసింది కూడా ఏం లేదన్నా. పార్టీలో కూడా మనం అన్ని మాట్లాడుకుందాంలే. సరే పార్టీ వైసీపీ పార్టీ మనకి ఏం చేసింది? మనకు పథకాలు ఇస్తున్నాం అంటున్నారే తప్ప మనకు అంతకు రెట్టింపు మనం వెనక్కి కడుతున్నాం. ఈరోజు కరెంటు బిల్లు ఎంత పెరిగింది? మనకు 100 రూపాయలు 70 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 200-300 పైన అంటే 2-3 ఇంతలు ఎక్కువ కడుతున్నాం. పెట్రోల్ ధరలు అట్నే ఉన్నాయి, డీజిల్ ధరలు అట్నే ఉన్నాయి. కందిపప్పు మనం రైతులైంది 200 పెట్టి కొంటున్నాం, 180 రూపాయలు. నూనె పెరిగా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి అమ్మా. ఓట్లు వేసే ముందు మనం పొరపాటు పడి ఇప్పుడు వాళ్ళ టీవీలో పెట్టి ఆరుబాటాలు చూసిగిన ఓట్లు వేసినామో మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళని భరించాలి. 5 సంవత్సరాలు మనం ఏమి చేయలేము, వాళ్ళ ఇంటికాడికి పోయి అడగలేము. ఎందుకు మీ ఊర్లో ఎవరన్నా పోయి ఒక ఉద్యోగం తెచ్చుకోమని శిల్ప వాళ్ళ ఇంటికాడికి పోయి ఆడ బయటనే జగదీశ్వర రెడ్డి అంగడి తెరుచుకొని కూర్చొని ఉంటాడు. 5 లక్షలు ఇచ్చే ఉద్యోగం ఇచ్చా అంటే మనం ఓట్లేసి వాడు ఉద్యోగాలు అమ్ముకుంటాడు. మున్సిపాలిటీలో ఎవరికన్నా డబ్బులు తీసుకోకుండా ఒక ఉద్యోగం ఇచ్చినారేమో మీరు చూడిపోరి. 23 మందిని ఎక్కించినాడు మున్సిపాలిటీలో. వాళ్ళు ఎవరు పని చేయరు మున్సిపాలిటీలో. వాళ్ళందరూ బయట ఇళ్ల కాడ వేరే వాళ్ళ ఇళ్ల కాడ పనిచేసే తోళ్లకు 9 లక్షలు ప్రతి నెల నంద్యాల మున్సిపాలిటీ జీతాలు ఇస్తుంది. అదేమిరా అని చెప్పి నేను మొన్న టీవీలో కూడా చూపించిన. మీరు యూట్యూబ్ లో కొట్టు వస్తుంది నాది. టీవీలో అందరికి చూపించిన, ప్రత్యక్షంగా ఫోటోలు తీసి చూపించిన. 9 లక్షలు ఎవరు ఇప్పుడు మీరు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు. మరి మీకు సిగ్గులే నంద్యాల డబ్బులు వాడుకోనికి, ప్రజలు కట్టిన డబ్బులు. ఇవన్నీ ఆలోచన చేయండి అన్న. వాళ్ళు ఏదో తప్పెట్లు పెట్టుకుని వచ్చి డ్రమ్స్ పెట్టుకొచ్చి టపాకాయలు కాల్చి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు వేసే మటుకు మళ్ళీ 5 సంవత్సరాలు భరాయించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు మీ కష్టం తొక్కి చూసేతోడు ఉండడు. అయిపోయా. అందుకే నేను అనేది మీ అందరి చేతుల్లో ఉన్న ఆయుధం ఏంటంటే ఓటు. ఓటు రోజు మీరు బుద్ధి చెప్పి ఒక్కసారి ఓటు మార్చినారంటే వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. అందరూ కూడా ఆలోచన చేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మీకు ఎల్లవేళలా అర్ధరాత్రి పిలిచినా పలికేతోని. బస్ స్టాండ్ కన్నా మా ఆఫీసు. మీరు అర్ధరాత్రి రారి, ఏ కష్టం ఉన్నా రారి, నేను పలుకుతా, నేను చేస్తా. ఒక్క అవకాశం ఏంటి తల్లి? మీలాంటి వాళ్ళు ఓటుతోనే బుద్ధి చెప్పాలమ్మా. వాళ్ళు ఇచ్చే డబ్బు మనకు ఒక్క పూట ఖర్చే చూడరి. మీ ఇంటికి 4 బంధువులు వచ్చి అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళని 5 సంవత్సరాలు మనల్ని తొక్కుతుంటారు వేసి. ఇది ఆలోచన చేయండి అంతే. నేను చెప్పింది బాగా ఆలోచన చేయండి తల్లి. పొరపాటు చేసినామంటే మళ్ళీ 5 ఏళ్ళు బరాయించాలి చూడరి. నేను వెనక్కి పోతాను మానుకునే ఎలక్షన్లు. వాళ్ళతో కాదు, మనం ప్రతిసారి వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి ఆయన ఒకసారి వాళ్ళ నాయన మంత్రి కూడా చేసి ఆ పిల్లోని నాయన
నంద్యాలకి ఏం చేయలే, వాళ్ళు చేయలేరు కూడా. కాబట్టి దయచేసి ఒకసారి స్థానికులను గెలిపేయడానికి మీరందరూ కూడా ఆలోచన చేయండి.